నమో గురుభ్యః. మనము మన భాగవతంలో వ్యాసుల వారు చెప్తూ ఉన్న ఆత్మోపదేశాన్ని శ్రవణం చేస్తూ వస్తూ ఉన్నాము. 5వ స్కందంలో ఉన్నాము. ఋషభుల వారి వృత్తాంతము పూర్తవుతూ ఉన్నది. ఆ ఆఖ్యానము పూర్తయ్యి భరతుడి ఆఖ్యానం మొదలవుతున్నది కాబట్టి, ఋషభుల వారి ఆఖ్యానంలోని 2 విషయాలు మళ్ళీ ఇంకొకసారి చూసి వెళ్దాము. దాటుకుంటూ వెళ్ళవలసిన ఉపదేశాలు కావు. మన వ్యాసుల వారు మనకు చేస్తూ ఉన్నవి. కాబట్టి ఆయన చెప్తూ ఉన్న దాంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు మళ్ళీ మళ్ళీ మనము విచారణ చేస్తూనే ఉంటాము. అందుకని 2 చూసి మనం ముందుకు వెళ్దాము. ఒకటేమి అంటే, దీన్ని అజనాభము అని పిలుస్తారు. అయితే మన ఋషభుల వారికి భరతుల వారు కలిగారు గాబట్టి, ఆ భరతుడి పేరు పైన భారతము అని పేరుతో ఇంక తర్వాత పిలువబడుతుంది అని చెప్తూ వచ్చారు. ఇదే విషయము దానికి అజనాభము అన్న పేరున్నది అని ఇంతకు ముందు గూడా చెప్పారు. అసలు ఈ కథ మొదలవుతూ ఉన్న సందర్భంలో అయితే అప్పుడేం జరిగిందంటే, ఋషభదేవుల వారు ఉండగా, మన ఇంద్రుడు ఊరుకోవచ్చు గదా! ఆయన వర్షాలవన్నీ కురిపించకుండా ఏదో ప్రయత్నం చేస్తే, మన భగవంతుడు ఆయనే ఆ అజనాభం అన్న పేరున్న స్వవర్షంలో వర్షాలు కురిపించారు అని రాశారు. ఇది అజనాభము. అసలు ఋషభుల వారున్నదేదున్నదో దాని పేరు అజనాభము. అయితే అది ఎప్పుడైతే భరతుడి చేతికొచ్చిందో భారతమవుతుంది. ఈ విషయాన్ని మనం ఎందుకు ఆగి విచారణ చేస్తూ ఉన్నాము అంటే, అజము ఆత్మస్థితి. ఆ ఆత్మకు జన్మ లేదు, మరణము లేదు, దానికి వికారాలు లేవు, దానికి ఏమీ లేవు. అది అట్లా ఉంటుంది. ఏ మార్పు లేకుండా కేవలం ఉంటుంది. అది అజం. అయితే ఆ అజం ఏదున్నదో ఇక్కడ మనం వృషభము అంటే చిత్తం అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. నాభం అని ఉన్నది పైగా. పద్మనాభంలాగా అజనాభం. నాభం నాభి అంటే నహ్యతే ఇతి అని నహ్యతే అనేనా దేనితోనైతే బంధించబడుతుందో అని అర్థము. బంధించేది అని అర్థం. దాన్ని నాభి అని పిలుస్తారు. నాభి అంటే బొడ్డు కాబట్టి శ్రీ మహావిష్ణువు బొడ్డులో నుంచి ఏదో పద్మం వచ్చింది అవన్నీ చెప్తారు గానీ, నాభి అంటే బంధించేదని అర్థం. బంధించేది ఉపాధి. అంతఃకరణము, కరణం అది. అయితే అసలు నిజంగా అది బంధించడానికి దానికి బంధము లేదు, మోక్షము లేదు, దానికి జన్మ లేదు అని చెప్పడానికి అజనాభం అని చెప్తున్నారు. అయితే అజం నుంచే నాభము ఆ ఉపాధి వస్తుంది అని చెప్పడానికి అది గుర్తుగా చూపిస్తూ ఉన్నారు. అంతఃకరణము చిత్తంగా ఉన్నది అని. ఎప్పుడైతే ఆ పరమై ఉన్నది శుద్ధమయింది అంటే అది చిత్తమవుతుంది. అసలు నిర్వికల్పమై ఉన్నప్పుడు అది పరం. అసలు నిర్వికల్పం అది పరం. అయితే ఎప్పుడైతే అది శుద్ధమయిందో అది చిత్తంగా ఉంటుంది. ఆ తర్వాత అశుద్ధమయింది అంటే అహంకారంగా మారి, ఆ అహంకారం మళ్ళీ రకరకాలుగా అనంతాలుగా ఉంటుంది గాబట్టి దాన్ని అనంతుడు సంకర్షణం ఎందుకంటే అందులో నుంచే సమ్యక్‌గా కర్షణం జరుగుతూ ఉంటుంది గాబట్టి సంకర్షణము. ఎందుకంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తుంటుంది గాబట్టని. ఆ రకంగా చెప్తూ వచ్చారు. ఇప్పుడిక్కడ అదసలు అజనాభం పాపం. అయితే ఎప్పుడైతే అది అహంకారమయిందో దానికే భారతము అని కూడా పేరు పెడుతూ ఉన్నారు మన వ్యాసుల వారు. మనకు భారతానికి అసలు అర్థము రామాయణంలో రాసిచ్చారు. భరతుడు పుట్టినప్పుడు భారాన్ని మోసేవాడు కాబట్టి భరతుడు అని చెప్పారు. అంటే ప్రకాశం దానిపైన రతి ఉన్నవాడు భరతుడు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ భారాన్ని మోసేవాడు కాబట్టి భరతుడు అని చెప్పారు. ఈ భారాలు ఎట్లా మోసేది అంటే అనంతమైన తలల పైన, అనంతమైన తలల పైన అనంత శిరస్సులతో భారాలను మోస్తూ ఏ భారము సంసార భారాన్ని మోస్తూ ఉండడం చేత అది భారతమైంది. కాబట్టి భారతం ఏది? అనంతమైన అక్కర్లేని విషయాల్ని మోస్తూ ఉన్న అంతఃకరణము భారతము. అది అహంకారంతో ఉండి కర్మలు చేస్తూ ఉంటుంది గాబట్టి భారతాన్ని కర్మభూమి అని పిలుస్తారు. భారతాన్ని కర్మదేశము, కర్మభూమి, కర్మక్షేత్రము, కురుక్షేత్రము
అని ఎందుకు పిలుస్తారంటే, భారతం అంటే భారం మోస్తూ ఉండడము. ఏ భారము అంటే సంసార భారం. సంసార భారం మోస్తూ ఉండడం చేత భారతమయ్యిందిది అని చెప్తూ ఉన్నారిక్కడ. సంసార భారం మోస్తూ ఉన్నప్పుడు అది కర్మలు చేస్తూ ఉండే స్థితి గాబట్టి, ఆ భారతము కర్మభూమి అవుతుంది. కర్మభూమి అంటే ఇక్కడ భారతదేశమని ఆది భౌతికంగా ఒకటెక్కడో మ్యాప్‌లో ఉంది గ్లోబ్ మీద. పలాని ప్రాంతం గాదు. భారతదేశము, కురుక్షేత్రము, కర్మభూమి ఇవన్నీ పర్యాయ పదాలు. ఎక్కడైతే కర్మలు జరుగుతూ ఉంటాయో, సంసార భారాలు మోయబడుతూ ఉంటాయో అని చెప్తూ ఉన్నదేదున్నదో అది. ఇప్పుడు ఇంతకీ అటువంటి భారతము అయిపోయినప్పుడది, కర్మభూమి అయిపోయినప్పుడు, కురుక్షేత్రంగా మారుతూ ఉన్నప్పుడు ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకు? అదసలు అజనాభము, జ్ఞానభూమి. దాని భూమిక ఏమి? దాని డైమెన్షన్ జ్ఞానము. ఆ జ్ఞాన భూమికలో నుంచి అది భార భూమికలోకి వచ్చేసిందది. జ్ఞాన భూమికలో నుంచి భార భూమికలోకి, కర్మ భూమికలోకి వచ్చేస్తూ ఉంటుందది. జారిపోతూ ఉంటుంది అనర్థం. అజంగా ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అయి ఉన్నది. భారం దగ్గరకొచ్చేసరికి అహంకారంతో కర్మలు చేసే స్థితిలోకి జారిపోతుందది. సంసారంలో ఉంటుంది. అటువంటి స్థితి ఆరంభమయ్యింది అని ఇక్కడ మన వ్యాసుల వారు చెప్తూ వస్తూ ఉన్నారు. అందుకనే వ్యాసుల వారు ఇక్కడ భారతం అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ మన భారతంలో దాన్ని భారతము అన్నారు. పైగా అక్కడ శకుంతల, దుష్యంతుడు, భరతుడు కాబట్టి భారతము అని జెప్పారు. మళ్ళీ అక్కడ వాల్మీకి మహర్షి భరతుడు అని జెప్పారు. ఎక్కడెక్కడైతే కర్మలు జరుగుతూ ఉంటాయో, ఆ కర్మభూమిని భారతము అని పిలుస్తారు. అయితే కర్మభూమిలో నుంచి జ్ఞాన భూమిలోకి ఎట్లా వెళ్ళాలి అన్న ఆలోచన, విచారణ, మననము, జ్ఞానంతో చెయ్యాలి గాబట్టే, మళ్ళీ ఇక్కడి నుంచి కర్మల్లోకి జారితే జారేవు కర్మభూమిలోకి. అసలు నువ్వు జ్ఞాన భూమికలో ఉండవలసిన స్థితిలో నుంచి కర్మభూమిలోకి జారే వంతు దేహంలోకి. కర్మభూమి ఏమి దేహము. కర్మలు చేసే స్థలము దేహము. పైగా కర్మభూమి ఏమి జన్మభూమి. జన్మ. కర్మభూమి అన్నా, జన్మభూమి అన్నా ఒకటే భూమిక. కర్మలంటే జన్మలు, జన్మస్థానాలు. జన్మలు ఎక్కడెక్కడుంటాయో కర్మలు అక్కడక్కడ ఉంటాయి. కర్మల కోసమే జన్మలొస్తూ ఉంటాయి. కాబట్టి ఏమిరా నాకీ కర్మ? ఎందుకీ జన్మ? అని విచారణ మొదలు పెట్టవలసి ఉంటుంది. నువ్వు ఆత్మ స్థితి నుంచి అనాత్మల్లోకి, అహంకారంలోకి, అహం బ్రహ్మాస్మి నుంచి భారం మోసే స్థితిలోకి, జ్ఞానం నుంచి కర్మల్లోకి జారితే జారావు గానీ, మళ్ళీ ఇక్కడి నుంచి అజంలోకి ఎట్లా వెళ్తావు అని ఈ భరతుడి కథ ద్వారా మనకి మన వ్యాసుల వాళ్ళు మళ్ళీ విస్తారంగా నేర్పిస్తారు మనకి. ఆయన వెంటనే 2 మార్గాలు చూపించారు. మన వ్యాసుల వారు భగవద్గీతలో 2 నిష్టలున్నాయి అని చెప్తూ మొదలుపెట్టారు గదా! ఒకటి జ్ఞాననిష్ట, ఒకటి కర్మనిష్ట అని. దాన్ని అక్కడ థియరీలాగా చెప్పారు. ఇక్కడ యాక్చువల్‌గా ప్రాక్టికల్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళను చూపిస్తూ ఎగ్జాంపుల్స్‌గా నేర్పిస్తూ ఉన్నారు. మన ఋషభుల వారు పూర్తి జ్ఞాన నిష్టలో ఉంటారు. కాబట్టి ఆయన దేహంలో ఉన్నట్టుగా, కర్మలు చేస్తున్నట్టుగా కనిపించినా గూడా అది అజనాభము. ఆయన ఉద్దేశం అది. అయితే భరతుడు యాక్చువల్‌గా కర్మలు చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉంటాడు. కర్మనిష్టలో ఉంటాడు. ఇంకిక్కడి నుంచి ఆ కథ మొదలవబోతూ ఉన్నది. జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు అని ఇంతవరకు ఋషభుల వారి ఆఖ్యానంతో చూపించి, కర్మనిష్టలో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు, ఏమి ప్రవర్తిస్తారు, ఎట్లా జారిపోతుంటారు, ఎట్లా పైపైకొస్తుంటారు అని భరతుడి కథలో చూపించబోతూ ఉన్నారు మన గురువుగారు. అంత జాగ్రత్తగా భగవద్గీతలో 2 నిష్టలున్నాయి. జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని చెప్పినప్పుడు, ఆ థియరీని ఇక్కడ ఎట్లా అప్లై చేయాలి అని చూపిస్తూ, ఋషభుల వారి కథ జ్ఞాననిష్ట, భరతుడి కథ కర్మనిష్టగా చూపిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటేంటంటే, అక్కడ శకుంతల, దుష్యంతుడికి కలిగిన పుత్రుడు భరతుడు.
అక్కడ దశరథుడికి కలిగిన పుత్రుడు భరతుడు. ఇక్కడ వృషభుడికి పుట్టిన పుత్రుడు భరతుడు. కాబట్టి వీళ్ళ పేర్ల పైన భారతదేశాలను మన వాల్మీకి మార్చి పాపము మన దశరథుడి పుత్రుడు భరతుడు ఆయన పేరు పైన ఉన్నది భారతం అని చెప్పలేదు గానీ, మన వ్యాసుల వారు అదిగో శకుంతల పుత్రుడు భరతుడు కాబట్టి అది భారతము. ఇక్కడ వృషభుడి పుత్రుడు భరతుడు కాబట్టి భారతం అని ఎందుకు చెప్తారు? ప్రతివాడు ఏ దేహాన్ని ధరించి ఆ జన్మలో ఉన్నాడో వాడి ఆ జన్మ భారతము. అది కర్మభూమి. వాడి ఆ దేహము భారతము. అది మళ్ళీ కర్మభూమి కురుక్షేత్రం అది. కర్మలు జరిగే క్షేత్రం అది. ఈ విషయాన్ని మళ్ళీ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్తూ వచ్చారు. ఈ దేహం పేరు క్షేత్రము. మామూలు క్షేత్రం కాదది. అది కర్మక్షేత్రము, కురుక్షేత్రము, కర్మభూమి. అయితే భారతదేశం అనగానే ఎక్కడో భూగోళంలో ఒక ప్రాంతంలో కార్నర్‌లో ఉన్న కొంత ప్రాంతం గాదు. పైగా కర్మభూమి అనగానే చాలా ఆనందించవలసిన విషయం గాదు. కర్మభూమిలోకి జారావంటే మళ్ళీ జ్ఞానభూమికలోకి రావడానికి ఎంత తాపత్రయపడాలి. జారిపోయాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జారామని తెలుసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి పైకి రావాలి. పైకొస్తూ ఉన్న సమయంలో ఎన్నో సార్లు జారిపోతాము. మళ్ళీ ప్రయత్నం చేస్తూ పైకి రావాలి అని అర్థం చేసుకోవాలి. మనం కర్మభూమిలో ఉన్నాము అంటే ఇండియాలో ఉన్నాము కాదు. ఈ జన్మలో ఉన్నాము, ఈ దేహంలో ఉన్నాము, సంసారంలో ప్రవర్తిస్తున్నాము, కర్మాధికారులమై ఉన్నాము, కర్మనిష్టలో ఉన్నాము అని తెలుసుకుని, అయితే చాలా సంతోషించడం కాదు. ఇటువంటి కర్మనిష్టలో నుంచి నేను జ్ఞాననిష్టలోకి ఎట్లా వెళ్తాను అని ఆలోచన చేసుకుని ట్రై చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. కాబట్టి చెప్తూ ఉన్నదేమి అని చూడాలి. మన వ్యాసుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నది భౌతికంగా ఎక్కడో భూమి మీద ఉన్న కొంత ప్రాంతం అని చెప్పట్లేదు ఆయన. నేను చెప్తున్నది మొత్తం ఆధ్యాత్మికమైన విషయము. ఆది భౌతికము, ఆది దైవికం కాదు అని చాలా క్లియర్‌గా పాపము ఆయనే చెప్తూ వచ్చారు. ఇందులో 4 స్కందంలో మనకు మన పురంజనుడి కథ పూర్తి చేస్తూ మన గురువుగారు ఏతత్ అధ్యాత్మ పారోక్షం గీతం. ఇది అధ్యాత్మ పారోక్షమిదం అని చెప్తూ వచ్చారు. నేను ఆధ్యాత్మిక విద్యను పరోక్షంగా చెప్తూ ఉన్నాను. నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పరోక్షంగా చెప్తూ ఉన్నానంటే కథలో పెట్టి చెప్తూ ఉన్నాను అని చెప్పారు. ఆధ్యాత్మికంగా చెప్తూ ఉన్న విషయాన్ని మనము ఆది భౌతికంగా ఏదో ఒక ప్రాంతం ఉంది అని గాని, ఆది దైవికంగా ఎవరో దేవతలున్నారని గాని నాకు వేరేగా ఆది దైవికం ఒకటున్నది, ఆది భౌతికం ఒకటి ఉన్నది అంటే ఇక్కడ చెప్తూ ఉన్న ఆధ్యాత్మికమైన విషయం అర్థం గాదు. అయితే సరే నువ్వు ఇంతగా ప్రయత్నం చేసి చెప్తున్నావు గానీ, భారతం అంటే ఇది కూడా ఉన్నది. భారతము అంటే కర్మలు జరిగే చోటు. కాబట్టి ఈ దేహమే ఆధ్యాత్మికంగా చూస్తే దేహమే భారతం అనుకుందాము. అట్లానే అది కూడా ఉంది గదా! భారతదేశం అది గూడా అనుకుంటాను. ఇప్పుడు 2 అర్థాలున్నాయి దీనికి మంచిదే గదా! అంటే కాదు. అది కూడా ఉన్నది అని అనుకున్నంత వరకు ఆధ్యాత్మికమైన విషయం అర్థమే గాదు. ఆది భౌతికము, ఆది దైవికం చూస్తూ ఉన్నాము అంటే ఆధ్యాత్మిక సాధన చేయలేము. వాళ్ళు మన గురువులు చెప్పడానికి వేరే మార్గం లేదు గాబట్టి కథల్లో పెట్టి చెప్తూ ఉన్నప్పుడు ఆది భౌతికంగా, ఆది దైవికంగా చెప్తూ ఉంటారు మరి. అయితే కానీ దాన్ని మనము ఆధ్యాత్మికంగానే అర్థం చేసుకోవాలి. దాన్ని అట్లనే పట్టుకోవాలి. అయితే అయ్యింది ఆధ్యాత్మికంతో పాటు నేను ఇంకోటి గూడా పట్టుకుంటాను అంటే ఆధ్యాత్మిక సాధన చెయ్యలేము. అయితే పోనీ ఆధ్యాత్మిక సాధన చేయలేకపోతే పర్వాలేదు. ఆది భౌతికంగానే పట్టుకుంటాను అంటే మంచిది నమస్కారం. కర్మల్లోనే ఉండొచ్చు ఇంకప్పుడు కర్మక్షేత్రంలో ఇది నా కర్మభూమి, ఇది నా జన్మభూమి, ఇది నా దేశము, నేను ఇక్కడే ఉంటాను, ఎంత గొప్పగా ఉన్నాను అనుకుంటూ జ్ఞానానికి దూరమై ఉండొచ్చు. అజనాభానికి దూరమై, జ్ఞానభూమికకు దూరమై అక్కడే ఉండొచ్చు. పర్వాలేదు. కర్మనిష్టలో ఉన్నవాళ్ళు అంతగా అందులోనే దృఢంగా ధృతరాష్ట్రులై నిలబడ్డ వాళ్ళకి చెప్పగలిగింది లేదు. అయితే కాదు అంత ధృతరాష్ట్రం కావాలేంటి, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది అంటే
అది గూడా ఉంది, ఇది గూడా ఉంది 2 పనిజేయవు. గోడ మీది పిల్లిలాగా ఎటైనా ఒక్కటే పని జేస్తుంది. ఉన్నదంతా ఒక్కటే పైగా. ఆధ్యాత్మికంగా మాత్రమే దీన్ని అర్థం జేసుకోవాలి. కాబట్టి మళ్ళీ చూసుకోవాల్సొచ్చింది. పోయిన వారం నేనిది చెప్పి ఆపగానే దాని గురించి మనము విచారణ చేస్తూ ఉన్నప్పుడు అందరూ అన్నవి విన్నాను. అందుకని మళ్ళీ క్లారిఫై చేసుకోవాలి. చెప్తూ ఉన్నది పూర్తిగా మనసు పట్టుకోవట్లేదు. భౌతికంగా చూడ్డానికి వీల్లేదు. దైవికంగా చూడ్డానికి వీల్లేదు. ఆత్మపరంగానే దీన్ని అర్థం చేసుకోవాలి అని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది అని అనిపించింది. అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ అజనామం భారతం మనము అర్థం చేసుకున్నాం కాబట్టి అజనామం అంటే చిత్తము. భారతం అంటే అహంకారంలోకి ఆల్రెడీ జారిపోయారు. అజనామం కాస్త చిత్తం కాస్త అహంకారంగా అహం బ్రహ్మాస్మి కాస్త జారిపోయి ప్రపంచంలోకొచ్చి కర్మల్లోకి దిగుతూ ఉన్నది. ఇంక దాని గురించి మనము చూస్తూ వెళ్ళవలసి ఉన్నది. ఇంతకీ మన భరతుడు ఆ విధంగా మన అజనాభుల వారి దగ్గర నుంచి రాజ్యాన్ని అంటే ఆ దేహాన్ని పుచ్చుకున్నారు. ఆ ఉపాధిని తీసుకున్నారు అని అర్థం. ఇంకొక అందమైన విషయం చూసి మనము ముందుకు వెళ్దాము. మన తైత్తిరీయోపనిషత్ అదే పనిగా ఏతస్మిన్ ఉదరం అంతరం కురుతే యదా హి ఏవ ఏషః ఎప్పుడైతే వీడు ఏతస్మిన్ ఈ ఆత్మలో నేను అంతే నేను అన్న దాంట్లో అరం అంతరం ఏ మాత్రం అల్పమైన భేదాన్ని చూసినా సరే రెండోది అందుకనే ఇంత మనం చెప్పుకుంటూ వచ్చింది. అందుకనే ఆది భౌతికంగా, ఆది దైవికంగా చూడ్డానికి వీల్లేదని చెప్పుకున్నది ఎందుకు? ఆధ్యాత్మికమైతేనే ఏకం భావం. ఆధ్యాత్మికం కాకుండా భౌతికంగా చూసామంటే, దైవికంగా చూసామంటే అనంతం ఇంకా. అందుకే దానికి అనంతం అని పేరు పెట్టారు కూడా మన వాళ్ళు. ఆ భరతుడికి అహంకారానికి సంకర్షణము, అనంతము అని ఎందుకు పేర్లు పెట్టారు? అనంతంగా ఉంటాయి దాని తలలు. అట్లా లేస్తుంటుందది. అనంతమైన శిరస్సుల పైన మోస్తూ ఉంటుంది సంసార భారాన్నంటే ఏమి? ఎన్నో ఆలోచనలతో, ఎన్నో తలలు, కాళ్ళు, కళ్ళు, కడుపులు, చేతులు వాటన్నింటితో పైకి లేస్తుంది ఇంక సంసార భారాన్ని మోయడానికి. కాబట్టి ఒకటి ఉన్నదంటే ఇంక ఎన్నైనా అవుతాయి. ఎన్నైనా అయ్యాయంటే రెండోది ఉన్నదంటే అదే భయ కారణము. రెండోది ఉన్నది అనుకుంటే భయం గ్యారంటీ. అందుకనే ఈ భరతుడి కథతో ఈ భయాన్ని చూపిస్తారు మనకు మన వ్యాసుల వారు గురువుగారు. మన అజనాభుల వారికేమున్నది? మన వృషభుల వారికి నిర్భయం. కానీ మన భరతుడికి భయం. ఎందుకు? భేదం చూస్తున్నాడు కాబట్టి. ఇక్కడ మన ఉపనిషత్తు తైత్తిరీయము ఏతస్మిన్ ఈ ఆత్మలో ఏషః వీడు యదా ఎప్పుడైతే ఏమాత్రమైన అల్పమైన భేదం చూసినా సరే వాడికి ఇంక వేరేది ఏదైనా ఉన్నదని వాడు అనుకున్నాడంటే మాత్రం తస్య ఇంకా అప్పుడు వాడికి భయమే ఉంటుంది. భయమే మృత్యువు అదే ఉంటుంది. అదే బ్రహ్మము. వాడి సొంత స్వరూపము. వాడికే మృత్యువై తగులుకుంటుంది పాపం. వాడికసలు మృత్యువు లేదు, బంధము లేదు. వాడికసలు అమృతత్వం, మోక్షంతోటి సంబంధం గూడా లేదు. వాడి స్వరూపం అది. అయినా కూడా వాడు భేదం చూసాడంటే మాత్రం భయం గ్యారంటీ. వాడే వాడికి భయంగా కనిపిస్తాడు. ఇంకింతే ఉపదేశము అని మన ఉపనిషత్తు చెప్తూ వచ్చింది. అవిదుషః ఎవడో విదుషుడు మామూలు తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు గాదు. తెలివి గలిగిన వాడైనా సరే అమన్వానుడు. వాడు ఈ ఆత్మని సరిగ్గా అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు. అనాత్మ ఇంకేదో ఉంది అనుకున్నాడు అంటే, అదే నేను అనుకున్నాడంటే పైగా. తత్తు ఏవ అదే. వాడి స్వరూపమే వాడికి. ఎందుకు చీకట్లో నడుస్తూ వెళ్తూ ఉంటే నా నీడే కనిపించి నన్ను భయపెట్టినట్టు, ఆత్మ జ్ఞానం పోగొట్టుకుని అనాత్మ జ్ఞానం అజ్ఞానంలో నడుస్తూ ఉన్న వీడికి, ప్రవర్తిస్తూ ఉన్న వీడికి వాడి నీడే వాడికి భయంగా, మృత్యువుగా కనిపిస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది పాపము అని చెప్పింది గదా! ఈ ఉదరమంతరం అన్న దాన్ని పట్టుకునే మన వ్యాసుల వారు ఇంక అదే పనిగా చెప్తూ వచ్చారు. ముందు మూడో స్కందంలో
కపిల దేవహూతి సంవాదంలో 29వ అధ్యాయంలో ఇంక చివరికొస్తూ ఉండగా, మూడో స్కందం చివరికొస్తూ ఉండగా, మన కపిలుల వారు భగవంతుడు గురువుగారు దేవహూతికి చేస్తూ ఉన్న ఉపదేశంలో ఈ 26వ శ్లోకంలో ఆత్మనః చ పరస్యాపి యః కరోతి అంతరోదరం తస్య భిన్నదృశః మృత్యుః విదధే భయం ఉల్బణం అని చెప్పారు. ఇక్కడ మన తైత్రీయం చెప్పిన విషయాన్నే ఆయన ఇక్కడ శ్లోకంలో ఇచ్చారు. యః ఎవడైతే పరస్య ఆత్మనః పరాత్మలో అంటే తన స్వరూపంలో ఉదరం అంతరం కరోతి ఉదరమంతరం చేశాడంటే ఉదరమంతరం కురుతే చేస్తే మాత్రము తస్య వాడికి ఆ భిన్న దృక్ భేద బుద్ధితోటున్నాడు వేరేదోటి ఉందనుకున్నాడు కదా, తనకు తనను వాడు వేరుగా చూసుకుని రెండోది ఉన్నది అని మోహపడ్డందుకు ఇంక వాడికి ఆ మృత్యువు ఆ భయము ఉల్బణం బాగా ఉద్ధతితో అదే వాడి స్వరూపమే వాడికి వేరుగా ఉండి వాడి స్వరూపమే వాడికి మృత్యువై భయమై భయపెడుతుంది. ఏమాత్రం అల్పమైన అంతరం అందుకనే ఆయన అదే మాట రాశారు యః కరోతి అంతరోదరం అని. పోనీ మూడో స్కందంలో రాసి ఊరుకున్నారు ఆయన, ఊరుకోలేదు పాపము. మళ్ళీ దాన్నే మనకిక్కడ 5వ స్కందంలో మన ఋషభుల వారి కథలో మళ్ళీ 2 సార్లు చూపించారు. ఎందుకు? జ్ఞాననిష్టలో ఉన్నవాడు, ఆత్మనిష్టలో ఉన్నవాడు ఉదరమంతరం చెయ్యడు. కర్మనిష్టలో ఉన్నవాడు భేదాలే చూస్తూ ఉంటాడు కర్మల్లో ఉండి. అందుకని ఆత్మనిష్టలో ఉన్నవాడు ఉదరమంతరం చెయ్యడు అని చూపించడం కోసం 2 సార్లు వాడారు అదే మాట మన వ్యాసుల వారు. ఒక చోట మన వ్యాసుల వారు ఇంకా ఆ రాజ్యాన్ని, ఆ దేహాన్ని రాజ్యమన్నా, దేశమన్నా దేహము దాన్ని మన భరతుడికి ఆ భారం మోసేవాడికి అంతఃకరణానికి ఆ అహంకారానికి అప్పజెప్పి తన స్థితిలో ఉన్నప్పుడు తనకు తాను ఏమాత్రము భేదం చూడ్డం లేదు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏదో అజగర వ్రతాన్ని పెట్టుకుని ఎక్కడ పడ్డవాడు అక్కడే పడుంటాడు కదలకుండా. లేదా కదిలేడో ఏదో కాకులో, మృగాలో, గోవులో అట్లా జీవుల్లాగా కదిలితే కదులుతాడు, కదలకపోతే కదలడు. అయితే అజగరంలాగా ఉంటాడు, లేతే కాకిలాగా ఉంటాడు, ఎట్లో ఒకట్లా ఉంటాడు గాని ఆయన మాత్రము తనకు తాను ఏమాత్రం అంతరం చూసుకోవట్లేదు, చూసుకోడు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా రకరకాల యోగ చర్యలో ఉన్నారు. ఆయన ఏంటేంటో చేస్తూ ఉన్నారనేది చెప్తూ మన భగవంతుడు కైవల్యపతి ఋషభుల వారు అవిరత పరమ మహా ఆనందానుభవంలో ఉన్నారు. ఆత్మలోనే రమిస్తూ ఉన్నారాయన అని చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆత్మనః అవ్యవధాన అనంతర ఉదర భావేన ఆత్మకు అవ్యవధానము ఏమాత్రం వ్యవధానము వేరన్నది లేకుండా వ్యవధానం అంటే ఖాళీ వేరుగా ఉండడము. అందుకే ఏదైనా వ్యవధానం చూసుకొని కలుస్తానండి అంటే ఖాళీ చూసి టైం ఉన్నప్పుడు కలుస్తానని చెప్తూ ఉంటారు బయట ప్రపంచంలో. ఆత్మనః వ్యవధానం అంటే ఖాళీ ఉండడం. భేదంగా కొంచెం మధ్యలో గ్యాప్ ఉండడం లేదు. తనకు ఆత్మకు అసలు గ్యాప్ లేదు. తను ఆత్మే కాబట్టి. అక్కడ గూడా మళ్ళీ అంతరోదర భావేన ఉదరమాంతరం లేకుండా ఏమాత్రం స్వల్పమైన భేదం లేకుండా అని చెప్పారు. అది అవసరము. అటువంటి ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అంటే ఆది భౌతికాలు, ఆది దైవికాలు చూస్తే పనిచేయదు. కేవలం ఆత్మనిష్ట ఉంటేనే తప్ప పనిచేయదు. కాబట్టే మనము వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి ఏది చెప్పినా, వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా సరే, మనమన్నీ ఆధ్యాత్మికంగానే చూడ్డం నేర్చుకుంటూ ఉన్నది అందుకనే. ఆ చూపు పెంచుకుంటూ ఉన్నది అందుకనే. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చెప్పారు గదా! ఋషభుల వారి కథలోని అంతరము లేదు. ఏమాత్రం ఉదరమంతరం లేదని. అట్లానే మళ్ళీ వెంటనే ఏవం ఈ విధంగా మన ఋషభుల వారు ఈ విధంగా అఖిల లోక పాలక లలాముడైనా గూడా ఏమైనా అయినా గూడా అన్నట్టుగా అనిపించినా గూడా
అవధూత వేషంలో ఉన్నట్టుగా అనిపించినా గూడా ఇవేవీ లేవు. అసలు కొంచెం గూడా అంతరం లేదు. ఆయన ఆత్మని ఆత్మానం అసంవ్యవహితః ఏమాత్రం భేదం లేకుండా అనర్థాంతర భావేన అంతరభావము, అనర్థము లేదు. ఉదరమంతరం లేదు. కొంచెం గూడా భేదం చూడకుండా ఉంటారు. ఇది చాలా ముఖ్యం. ఇది కీ డీటెయిల్. జ్ఞాననిష్టలో ఉండాలి అంటే, ఆత్మనిష్టలో ఉండాలి అంటే, ఇనీషియల్‌గా ప్రయత్నపూర్వకంగా ఆది భౌతిక, ఆది దైవికాల్ని దాటుకుంటూ, ఆధ్యాత్మికంగానే భావన చేస్తూ ఉండడానికి, అందులోనే నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి. ఇనీషియల్‌గా ప్రయత్నపూర్వకంగా చేయాలి. బయట ఆది భౌతికంగా, ఆది దైవికంగా ఏవో ఉన్నాయని అనిపించినా కూడా, ఆధ్యాత్మికంగానే మార్చి చూసుకోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకానొక సమయంలో ఆ స్థితిలో నిలబడి ఉండాలి. అప్పుడు మనము ఎట్లా ఉంటాము అని ఇక్కడ చూపిస్తున్నారు. ఎంతటి ఉపరతి కలగాలి అని చూపిస్తూ ఉన్నారు. ఇంతకది విషయము. కాబట్టి దానికోసం మనము ప్రయత్నం చేద్దాము. మన వృషభుల వారు కాబట్టి ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఉన్నారు. అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. నిజంగా తిరగట్లేదు. అంతా కలలోనే జరుగుతూ ఉన్నది. తనకు వేరుగా ఒకటి ఉంటే కదా నిజంగా జరగడానికి. కలలో కల్పించబడ్డ అనర్థాల్లాగానే పదార్థాలన్నీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటే గూడా, ఆయన పట్టించుకోకుండా వేరుగా ఉన్నదని ఆయనకు తెలియని గూడా తెలియట్లేదు. వేరుగా ఉన్నదని ఆయనకు అనిపించట్లేదు. ఎందుకంటే లేదన్నదే తెలుస్తున్నది ఆయనకి. ఉన్నది ఒకటే అని తెలుస్తున్నది. అటువంటి స్థితిలో ఆయన మనకి కథ నడవాలి గాబట్టి, ఇప్పుడు ఇంతవరకు చూసి నేనన్న స్థితిలో ఆయన ఉండగా, ఇంకా కలలో నుంచి ఆయన మేల్కొన్న తర్వాత మళ్ళీ జగత్తంతా ఉన్నదా? దేహమంతా దహించుకుని పోవడం అన్నదంతా ఉన్నదా అంటే లేదు. నిజంగా లేదు. అక్కడికయిపోయింది విషయము. ఎప్పుడైతే ఋషభుల వారు ఏమాత్రం అంతరం లేకుండా ఉన్నారంటే, ఆత్మ తానే అయి ఉండగా, ఇంకా అనాత్మలన్నీ ఉండవు. ఏకం ఏవ ఉన్నప్పుడు అనాత్మలుండవు. అక్కడ కథ అయిపోయింది. కానీ ఏంటంటే, కర్మనిష్టలో ఉండి, అజ్ఞానంలో ఉండి, చీకట్లో, ఈ నిద్రలో ఉండి, కలలాగా నడుస్తూ ఉన్న ఈ కల్పనలో తిరుగుతూ ఉండి, దీన్ని ఇది నిజంగా ఉన్నది, ఉన్నది అనుకుంటున్న వాళ్ళకు, ఈ కలలో నుంచి బయటపడే మార్గాన్ని ఉపదేశం చేయాలి గాబట్టి, ఆయన కథను ఇంక కొంచెము విస్తారంగా చెప్తూ ఉన్నారు. ఇదేదో ఆ దేహం అక్కడికి నశించిపోయింది, కాలిపోయిందిలే గాని, తర్వాత ఏం జరిగిందంటేనే, ఆయన కొడుకున్నాడు గదా! భరతుడు. ఆయన ఇంక అప్పుడు మళ్ళీ రాజయ్యాడు అని చెప్పవలసి వచ్చింది తప్ప, ఇంక తర్వాత ఏదో ఉన్నది అని గాదు. అయిపోయిందక్కడికి. జ్ఞాననిష్టలో ఉన్నవాడు ఎప్పుడైతే ఉదరమంతరం చెయ్యలేదు అంటే, వాడు వాడి స్థితిలో ఉంటాడు. విషయం అయిపోయింది. కానీ, ఇంకా ఆ మెలకువ కలగలేదు. ఇంకా ఆత్మస్థితి తెలియట్లేదు. చీకట్లోనే నేను కాదు అనుకుంటూ భేదాలన్నీ చూస్తూ ఉన్న, ఈ కలలో ప్రవర్తిస్తూ అది నిజమనుకుంటూ ఉన్న వాళ్లకు కథగా చెప్తూ ఉండాలి గాబట్టి, అందుకని కథనాయన కొంచెం ఇంకా నడిపిస్తూ ఉన్నారు కానీ, అసలిక్కడికయిపోయింది విషయం. ఎక్కడికయిపోయింది? కపిల దేవహూతి సంవాదం అయిపోయిన తర్వాత, దేవహూతి దేహాన్ని చాలించేసింది. అంతకన్నా ముందు ఆమె ఎట్లా ఉన్నాను అని అనుకున్నా గూడా, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత, ఆమె తన స్థితిలో ఉన్నాక ఇంకయిపోయిందక్కడికి. అయితే మన వ్యాసుల వారు, ఆ దేహము మట్టి అంటుకున్నట్టు, ఆమె జ్ఞానజ్యోతి. ఆమె ఆత్మజ్యోతి అయి ఉంటే, ఆమెకు ఈ దేహం ఎట్లా ఉన్నదంటే మట్టి కొట్టుకున్నట్టు, ఏదో మట్టి అంటుకున్నట్టు ఉండి అది గూడా రాలిపోయిందని చూపించారు. కానీ తర్వాత మళ్ళీ కథ చెప్తూ వచ్చారు. ఈ కథంతా ఎవరికి? కర్మనిష్టలో ఉండి ఇంకా లోకమంతా ఉన్నది ఉన్నది అన్న విశ్వాసంతో ఉన్న వాళ్ళ కోసం చెప్పాలి కాబట్టి. ఆ తర్వాత ఇంకేదో ఉన్నది అని మనం అనుకోరాదు. ఒక్కసారి వాళ్ళకా మెలకువ కలిగిన తర్వాత లోకమంతా కలలాగా కనిపించడం కొంతవరకు ఉంటుంది. కానీ మెలుకున్న తర్వాత ఇంకేమీ లేదు. కలలో ఉన్న వాళ్ళ కోసము చెప్పాలి గాబట్టి కథగా చెప్తూ ఉంటారు మన వ్యాసుల వారైనా సరే, వాల్మీకి మహర్షి చెప్పలేదు. అక్కడ సాధకుడు ఆత్మ సామ్రాజ్యాన్ని పొందిన తర్వాత ఇంకయిపోయిందక్కడికి. కానీ వ్యాసుల వారు ఒక్క సాధకుడి గురించి కాదు కదా! ఎంతోమంది సాధన చేయడానికి తపిస్తున్నారు. ఈ మెలకువ తెచ్చుకోవాలి చీకటి రాత్రిలో నుంచి, ఈ సంసారంలో నుంచి అనుకుంటున్నారు కాబట్టి,
వాళ్ళ కోసం చెప్పాలి గాబట్టి ఆయన చెప్తూ వెళ్తూ ఉన్నారు గానీ, తర్వాత ఇదంతా నిజంగా ఉన్నదని గాదు. అక్కడికొచ్చామంటే అక్కడికయిపోతుంది. రాలేదంటే ఇవన్నీ ఉంటాయి. ఇంతకది అందుకని తైత్తిరీయోపనిషత్తు చెప్పిన ఉదర మంత్రాన్ని బెట్టుకుని ఎంత దూరం ఎంత దయతో చెప్తూ వచ్చారో మన వ్యాసుల వారు. ఇంక దాంతో మనకు ఆ అధ్యాయం కూడా పూర్తయింది. తర్వాత సప్తమోధ్యాయాన్ని మొదలుబెట్టాం మనము. ఇంకిది మన కథ. అజరామం టు భారతం. ఉండొచ్చు కదా! అజ్జంగా ఉండొచ్చు కదా! ఎందుకీ జన్మ? మన కర్మ. కర్మలున్నాయి. కాబట్టి కర్మల్లోకి జారుతాము. ఈ కర్మల గురించి ఇంకా కథ ఆరంభిస్తూ ఉన్నారు. ఇదే వ్యాసుల వారు ఇదే భారతాన్ని బెట్టుకుని ఓహో! కురుక్షేత్రాన్ని నడిపించారు. మళ్ళీ ఇదే వ్యాసుల వారు ఇక్కడ మళ్ళీ ఇదిగో ఈ భారతాన్ని బెట్టుకుని కొంత మరి అంత గాదు. ఇంక కొంత కథ ఇక్కడ నడిపించి చూపిస్తారు. కర్మల్లోకి జారావంటే పైకి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో చూసుకో అని. కాబట్టి మనవాడు కర్మలు చేస్తూ ఉంటాడు. మనవాడు బహువిత్ బాగా చదువుకున్నాడు వేదాలన్నీ. ఇంకా ధర్మంగా కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మణి ప్రవర్తమానాహ ఆ రకంగా ఉన్న ప్రజలందరికీ మార్గాన్ని చూపిస్తూ, ఈయన గూడా ఈయన ధర్మాలన్నీ పాలిస్తూ, ఇంతకి చేస్తూ ఉన్నదేంటి క్రతువులు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు. పొద్దస్తమానం అగ్నిహోత్రాలతో ఉంటాడు. దర్శాలంటాడు, పూర్ణమాసాలంటాడు, చాతుర్మాస్యాలంటాడు. ఒక 700 పైగా ఏవేవో యాగాలు, హోమాలు, క్రతువులన్నీ ఉన్నాయని చెప్తారు. అవన్నీ చేస్తూ కూర్చుంటాడు. అన్ను సవనము ప్రతిరోజు కర్మలు చేస్తూ కూర్చున్నాడు. ఇంకిదే పనిలో ఉన్నాడు మనవాడు. కర్మనిష్టలో ఉన్నాడు. కర్మభూమిలో ఉన్నాడు. భారతంలో ఉన్నాడు మనవాడు భరతుడు. సంప్రచరత్సు నానాయాగేషు విరచిత అంగక్రియేషు అపూర్వం యత్తత్ క్రియాఫలం ధర్మాఖ్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణాం అర్థనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవే ఏవ భావయమానః ఆత్మనైపుణ్యం మృదిత కషాయః హవిష్షు అధ్వర్యుభిః గృహ్యమాణేషు సహ యజమానః యజ్ఞభాజः దేవాన్ తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్. ఆయన కర్మలు ఎట్లా ప్రవర్తింపజేస్తూ ఉన్నాడు, కర్మనిష్టలో ఎట్లా ఉండి ఎట్లా కర్మలు చేస్తూ ఉన్నాడని చూపిస్తూ ఉన్నారు. సంప్రచరత్సు సమ్యక్‌గా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడు చూసినా అనేకమైన యాగాలు చేస్తూనే ఉంటాడాయన. విరచిత అంగక్రియేషు రకరకాల అంగాలతో ఏ విధంగా మన కర్మకాండ భాగం చెప్పిందో వేదాల్లో, అవన్నీ అవే క్రియలతో, అవే అంగాలతో కూడి ఆయన చేస్తూ ఉండడము, ఆ యాగాల్లో ఆయన చేస్తున్న కర్మల్లో వాటిలో కర్మకాండల్లో చెప్పినట్టు ఆయన చేస్తూ ఉంటే అపూర్వమైన ఫలాలు కలుగుతూ ఉంటాయి. అపూర్వం అంటే చాలా గొప్ప ఫలితము. అపూర్వం అంటే ఇంక ద బెస్ట్. అపూర్వం అంటే ఎంతో గొప్పది కాదు. అపూర్వం అన్న పదానికి అర్థము పూర్వం లేదు అని అర్థం. ఆ ఫలం ఇంతకు ముందు లేదు. ఇప్పుడే కొత్తగా వస్తుంది. అంటే ఏదైనా కావచ్చు గానీ మోక్షం గాదు. మోక్షం ఒక్కటే కొత్తగా వచ్చేది లేదు. కొత్తగా కల్పించబడేది లేదు. ఎందుకు అంటే కొత్తగా వచ్చిందంటే పోతుంది గూడా. మోక్షం ఒక్కటే కొత్తగా వచ్చేది గాదు, పోయేది గాదు, తయారయ్యేది గాదు, తెచ్చుకునేది గాదు, ఏమీ గాదది. అదట్లా ఉంటుంది. మోక్షమన్న ఫలం తప్ప. మిగిలినవేవైనా సరే, ఆ ఫలాలన్నీ కూడా అపూర్వం. అంటే ఇంతకు ముందు ఉండవు. నువ్వేదో కర్మ చేస్తే వస్తాయి. వచ్చాయి గాబట్టి నశిస్తాయి. ఈ రకమైన క్రియాఫలాలేవున్నాయో ధర్మాలన్న పేర్లతో ఉంటాయి. ధర్మంగా చేస్తే అంటే అర్థకామాలతో నాకు సంగం లేదండి. కేవలం ధర్మంతోటే నాకు పనండి. కాబట్టి నేను కర్మలన్నీ ధర్మంగానే చేస్తానండి అంటే, సరే అట్లానే చెయ్యి గాని అపూర్వమైన ఫలమొస్తుంది దానివల్ల. అపూర్వమైన ఫలితమొస్తే ఏమి నష్టము? ఇంతకు ముందు లేదు అంటే, ఇప్పుడే కొత్తగా కలిగింది అంటే, తర్వాత లేకుండా పోతుంది. ఆ రకంగా తాత్కాలికమైన, అశాశ్వతమైన ఫలాలన్నీ పొందుతూ ఉన్నాడు మనవాడు కూర్చొని ఇంతకే. మన భరతుడు ఆ భారతదేశంలో కూర్చొని, ఆ కర్మభూమిలో సాధిస్తున్నదేమి? ఆ జన్మను బెట్టుకుని ఆ దేహంతో అంటే, కర్మలు చేస్తూ ఏవో సాధిస్తాడు. అవన్నీ
అశాశ్వతమైన ఫలితాలిస్తాయి. ఆ రకంగా ఆయన ఉన్నాడు. ఇంతకీ ధర్మంగా చేస్తున్నాను అనుకుంటున్నాడు కాబట్టి, ఆ వచ్చే ఫలితం ఏదున్నదో దాన్ని పరే బ్రహ్మణి పరబ్రహ్మమే ఏదైతే యజ్ఞపురుషుడని ఉన్నదో, ఆ యజ్ఞపురుషుడికే అర్పణగా సర్వం బ్రహ్మార్పణం నేను చేస్తూ ఉన్న దానికి నాకు ఏ ఫలితం కలిగినా సరే, అదంతా బ్రహ్మార్పణమే అనుకుంటూ, ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాడుట. మంచిది. దీనికో ప్రాబ్లమ్ ఉంది మళ్ళీ. చేస్తూ ఉన్న కర్మలన్నీ చేస్తూ, ఇవన్నీ నేను బ్రహ్మార్పణంగా చేస్తున్నాను. ఇవన్నీ నేను భగవదర్పణంగా చేస్తూ ఉన్నాను అంటే, భగవదర్పణంగా చెయ్యి, నువ్వు బ్రహ్మార్పణంగా చెయ్యి, చేస్తూ ఉన్నాను అంటున్నావు గదా! నేను ఈ కర్మలు చేస్తే నాకొచ్చే ఫలాన్ని నేను ఇంకెవరికో ఇస్తాను అంటే, ఆ కర్మ చేస్తున్నాను అన్న అహంకారంతో ఉన్నావు గదా! అహంకర్త భావంతో కర్తవై ఉన్నావు కర్తృత్వంతో. కర్తృత్వంతో ఉన్నావంటే నువ్వు కర్తవవుతావు, అహంకారంతో ఉంటావంటే కర్మల్లోకి జారావు అనర్థం. అంటే కర్మనిష్టలో ఉన్నావు నువ్వు. కర్మాధికారివి. జ్ఞానాధికారం నీకు కలగలేదు అని అర్థం. అంత అనర్థం ఉంటుంది. అపూర్వం అనగానే చాలా గొప్ప విషయము. పరబ్రహ్మకే అర్పణగా నేను ఈ కర్మ చేస్తూ ఉన్నాను అంటే చాలా గొప్ప విషయము అనుకుంటే, కర్మల్లో ఉన్న వాళ్ళకి బానే ఉంటుందేమో గానీ, జ్ఞానంలో ఉన్న వాళ్ళకి 2 అనర్థపూర్వకమైన విషయాలు. అనర్థాన్ని కలిగిస్తాయి. చాలా కష్టం. ఎంతో నష్టం కలుగుతుంది. సరే ఇంతకి మనవాడు అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మాధికారి గాబట్టి, పాపం చేస్తూ ఉన్న కర్మల్ని ఏదో పరబ్రహ్మానికి నేను సమర్పిస్తున్నాను అనుకుంటూ చేస్తూ ఉన్నట. సర్వదేవతాలింగానాం మంత్రాణం అర్ధ నియామకతయా ఎందుకు? ఎందుకు? అంగాలతో క్రియలన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవతలను అంగంగా పిలుస్తారు. ఆయా యజ్ఞాల్లో వాళ్ళు చేస్తూ ఉన్న రకరకాల యాగాల్లో వాళ్ళు చేస్తూ ఉన్నవేవో పూర్ణమాసాలకి, దర్శాలకి, వాటికి వీటికి చేస్తూ ఉన్న యాగాలకి, యజ్ఞాలకి వాటికి క్రతువులకు, హోమాలకు ఏవేవో క్రియలుంటాయి. వాటిలో ఏవేవో అంగాలుంటాయి. వాటికి ఆయా దేవతలుంటారు. ఆయా దేవతలను ఉద్దేశించి ఆయా కర్మలు, క్రియలు, యాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆయా దేవతలను ఉద్దేశించి ఆ యాగాలు చేస్తూ కూడా ఆయనేం చేస్తున్నాడు, వాటి వల్ల వచ్చే ఫలితాన్ని పరబ్రహ్మకు అంటే ఈయన అనుకుంటున్నట్టు సగుణంగా ఉన్న ఆ యజ్ఞ పురుషుడికి సమర్పిస్తున్నాడు. ఎందుకు? ఆ యజ్ఞ పురుషుడు ఒకడున్నాడు. ఈ సర్వ దేవతలు ఆయనకు భాగాలు. యజ్ఞ పురుషుడిలో ఈ దేవతలైనా సరే, క్రియలైనా సరే, ఏవైనా సరే అందులో అంగాలు, భాగాలు అని ఆయన భావిస్తూ, కాబట్టి ఆ యజ్ఞ పురుషుడికి సమర్పణగా నేను కర్మలు చేస్తూ ఉన్న నా కర్మల ఫలము యజ్ఞ పురుషుడికి సమర్పిస్తున్నాను అనుకుంటూ, ఆ మంత్రాలలో ఉన్న అర్థాలు అంటే, ఆ మంత్రాల్లో అదిగో యజ్ఞ పురుషుడికి తల ఈ దేవత, కుడి భుజం ఆ దేవత, కన్ను ఈ దేవత అని అట్లా చెప్తూ ఉంటే కాబట్టి ఆ మంత్రాల్లో ఇట్లా చెప్పారు గాబట్టి, ఆ అర్థాన్ని బట్టి సర్వదేవతలకు లింగము అంటే గుర్తు ఇదిగో ఈ యజ్ఞ పురుషుడు కాబట్టి, నియమించేది ఆ నియామకం వల్ల వేదం అట్లా చెప్పింది గాబట్టి అని అనుకుని ఆయన సాక్షాత్తుగా కర్త అయిన పరదేవతకు ఈయనేమనుకుంటున్నాడు, కర్మలు నేను చేస్తూ ఉన్నాను. కర్మ ఫలితాన్ని పరబ్రహ్మకు ఆ యజ్ఞ పురుషుడికి సమర్పిస్తున్నాను. కాబట్టి చేస్తున్నది ఆయన కోసం గాబట్టి, నేను కర్తను కాదు, కర్త ఆయనే అని. కర్తవ్యాన్ని, కర్తవ్యతా భావాన్ని కూడా ఆయన ట్రాన్స్‌ఫర్ జేస్తూ, కర్మలు నేను చేస్తాను. కానీ ఆయన పేరు మీద చేస్తాను. కాబట్టి నేను కర్తను కాదు అనుకుంటూ. ఆ విధంగా నేనున్నాను. ఇంకొకళ్ళ కోసం కర్మలు చేస్తూ ఉన్నాను అని గొప్ప అంతరము, ఆది దైవికమైన భేదం చూస్తూ ఆయన ఆ పరదేవత భగవంతుడు వాసుదేవుడు ఉన్నాడు. వేరుగా ఉన్నాడు. వాసుదేవుడు వేరు, నేను వేరు. ఆ వాసుదేవుడు భగవంతుడు యజ్ఞపురుషుడు పరబ్రహ్మము వేరు. నేను మాత్రము వేరు అనుకుంటూ ఆ భావనతో ఆ విధంగా భావయమానః భావిస్తూ ఆత్మ నైపుణ్యం ఆయన ఎంతో నైపుణ్యంతో ప్రయత్నపూర్వకంగా కషాయాలు ఆయనలోని రజోతమో గుణాలు, ఆయనలోని
అర్ధకామాలను మురిదితం అంటే ఆయన రుద్ది రుద్ది లేకుండా చేసుకున్నాడు. ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకున్నాను. అర్ధకామాలు నాలో లేవు అనుకుని ఆయన ఆ విధంగా ఎందుకు అంటే నాకీ అర్థము. ఈ ఫలం కోసం నేను ఈ కర్మ చేస్తున్నాను అని అనుకోవట్లేదు. కాబట్టి అర్థం ప్రయోజనం లేదు. ఎందుకు నాకీ అర్థము అవసరం లేదు. నేను యజ్ఞపురుషుడికి సమర్పిస్తున్నానంటే నాకే కోరిక లేదు. కాబట్టి కోరిక, ఆ ఫలము 2 అవసరం లేవు గాబట్టి, లేవనుకుంటున్నాను. నేను ధర్మం ఒక్కటే పట్టుకుంటున్నాను అనుకుంటున్నాను గాబట్టి, ధర్మార్థ కామాల్లో అర్థకామాలు లేవు. కేవలం ధర్మం ఒక్కటే ఉన్నది అని ఆయన ఆత్మ నైపుణ్యం మృదిత కషాయుడినయ్యాను అని అనుకుంటూ హవిష్షు హవిస్సులను అధ్వర్యులు ఆయన యాగాలు చేస్తూ ఉంటే ఆ అధ్వర్యులు హవిస్సులను పుచ్చుకుని నిలబడితే, మన యజమాని, మన భరతుడు ఆ యజ్ఞ భాక్కులు ఎవరైతే ఆ యజ్ఞంలో హవిర్భాగాలు పుచ్చుకోవడానికి వస్తారో దేవతలు, తాన్ దేవాన్ ఆ దేవతలందరినీ కూడా ఆ పరమ పురుషుడని ఇదేదో అనుకుంటున్నాడు గదా! సగుణంగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఆ పరమ పురుషుడికి అవయవేషు ఈ దేవతలు కూడా హవిస్సులు తీసుకోవడానికి వచ్చే దేవతలు కూడా ఆ యజ్ఞ పురుషుడి యొక్క అవయవాలు, అందులోని అంగాలు అని వీళ్ళు మన ఆధ్వర్యులు హవిస్సులివ్వడానికి చేతిలో హవిస్సులు పట్టుకుని, ఆ హోమగుండంలో వేయడానికి నిలబడి మంత్రాలు చదువుతూ ఉంటే చేతిలో హవిస్సులను పుచ్చుకుని, ఈయన మనసులో ధ్యానం ఎట్లా చేస్తూ ఉన్నాడు? ఈయనకు ఆ దేవతలు కనిపిస్తున్నారో లేదో గాని, అదిగో మా ఋత్విక్కులు ఈ మంత్రాలు చదివి స్వాహాకారాలతో ఆ హవిస్సులను యజ్ఞకుండంలో వేస్తూ ఉంటే, ఆయా దేవతలు వచ్చి ఎందుకంటే ఆహూతులై వాళ్ళు మంత్రాలతో పిలుస్తూ ఉంటే వచ్చి ఈ హవిస్సులని స్వీకరిస్తూ ఉన్నారు గదా! వీళ్ళందరూ గూడా అదిగో ఆ యజ్ఞపురుషుడి యొక్క అవయవాలే. ఆయన దేహంలో వీళ్ళు అంగాలే అని అట్లా ఈయన అక్కడ నిలబడి మనసులో ధ్యానం జేసుకుంటూ ఉన్నట్ట. ఏవం కర్మ విశుద్ధ్యా విశుద్ధ సత్వస్య అంతర్హృదయ ఆకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రూపోపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాల అరి ఇక్కడ రికారం పోయింది. దర గద ఆదిభిః ఉపలక్షితే నిజ పురుష హృల్లిఖితేన ఆత్మని పురుష రూపేణ విరోచమానే ఉచ్చైస్తరాం భక్తిః అనుదినం ఏధమాన రయా ఎక్స్‌ట్రా ఉంది ఇక్కడ అజాయత. ఏవం ఈ విధంగా కర్మలతో శుద్ధము. ఎందుకు పాపము, ధర్మం ఒక్కటి ఉన్నది. అర్ధకామాలు లేవు. ఆ విధంగా నా అంతఃకరణాన్ని శుద్ధి చేసుకున్నాను అని ఆయన ఆ విధంగా దాంతో విశుద్ధ సత్వం పాపము కేవలము రజోతమో గుణాలు లేకుండా సత్వగుణంతోటే ఉండి దానివల్ల ఏమైంది? రజోగుణాలు లేకుండా కేవలం సత్వంలో ఉన్నాడు పాపం ఆయన. అర్ధకామాల పైన వాంఛ లేదు. కేవలం ధర్మాన్నే పట్టుకున్నాడు. ఒకవైపు ధర్మము, ఒకవైపు సత్వము ఉండేసరికి అంతర్హృదయ ఆకాశంలో ఆకాశ శరీరంలో ఆయన హృదయాకాశంలో లోపల ఆయన లోపల ఆయనే ఆ బ్రహ్మము భగవంతుడు వాసుదేవుడు మహాపురుష రూపంగా ఒక గొప్ప పురుషాకారంలో విరాట్ పురుషాకారంలో మహాపురుషాకారంలో ఉపలక్షణము తెలియబడుతూ ఉన్నాడు. ఈయన భావన చేస్తూ ఉన్నాడు గదా పాపము. ఇక్కడ మా వాళ్ళు నిలబడి హవిస్సులన్నీ పుచ్చుకుని, అదిగో ఆ దేవతలందరినీ పిలుస్తూ, మంత్రాలు చదువుతూ, హవిస్సులు ఆ యజ్ఞకుండంలో వేస్తే దేవతలందరొచ్చి పుచ్చుకుంటున్నారు గదా! వాళ్ళందరూ గూడా ఆ యజ్ఞ పురుషుడి యొక్క అవయవాలు, అంగాలు అని ఈయన ధ్యానం చేస్తూ ఉంటే, ఆయన మనసులో ఎట్లా ధ్యానం చేస్తూ ఉన్నాడో ఆ ధ్యానాన్ని బట్టి అదే విధంగా ఆ రూపము ఆయన కోసము కల్పించబడుతూ ఉన్నది. శ్రీవత్సము, కౌస్తుభము, వనమాల, అరి అంటే చక్రము, దరము అంటే శంఖము, గద వాటితో ఉపలక్షితములై ఆ అంగాలతో ఆ రూపము ఆయనకి మనసులో తెలుస్తూ ఉన్నది. ఎట్లా నిజ పురుష హృల్లిఖితేన ఎవరికి వాళ్ళు వాళ్ళ హృదయాల్లో వాళ్ళే రచించుకున్న ఆ పురుష రూపము. అది అపూర్వము. అదింతకు ముందు లేని రూపము. ఇప్పుడు వీళ్ళు మనసులో భావన చేస్తే కల్పించబడ్డ రూపము. అది ఎక్కడ? ఆత్మని తమలోనే తాము.
తమలోనే తాము, వాళ్ళ హృదయాల్లోనే వాళ్ళు ఆ పురుష రూపాన్ని భావన చేస్తూ ఉంటే అదక్కడే విరోచమానము తెలుస్తూ ఉంటుంది. ఇంకా అట్లా తెలుస్తూ ఉన్నదేదున్నదో ఆయన భావన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎట్లా భావిస్తున్నాడో అట్లా అక్కడ రూపం సాక్షాత్కరిస్తుంటే ఆయన దానిపైనే బుద్ధి పెట్టుకున్నాడు. ధ్యాసంతా అక్కడే ఉన్నది ధ్యానంలో. దాంతో ఆ రూపం పైన ఆయనకి ఉచ్చైస్తరాం భక్తి. ఇంకా విపరీతమైన భక్తి అనుదినము ఏధమానము. ప్రతిరోజు యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, పూజలో, హోమాలు చేయడము. అందులో అదిగో ఆయా సమయాల్లో ఆ దేవతలందరినీ ఆ యజ్ఞ పురుషుడి అంగాలుగా భావిస్తూ, ఆ రూపాన్ని మనసులో ధ్యానిస్తూ ఉంటే, అదే రూపం ఆయన మనసులో తెలుస్తుంటే, దాని మీదే ఆయన బాగా భక్తి పెంచుకున్నాడు. సగుణ సాకార భక్తి పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ భక్తి అనుదినము ఏధమానము పెరుగుతూ ఉన్నది. ఎట్లా వేగంగా పెరుగుతున్నది ఆ భక్తి, అట్లా అది అజాయత కలిగింది. ఇంతకీ సాకార భక్తి ఏదో ఒకటి సగుణ భక్తి ఆయన పెంచుకున్నాడు. ఎందుకంటే నిర్గుణ భక్తి గాదు. ఇక్కడ ఆయనకి విశుద్ధ సత్వం ఒకటి శుద్ధ సత్వమే. రజో, తమో గుణాలు లేకపోయినా గూడా సత్వం ఉన్నది. ఆ సత్వగుణంతోటే ఆయన సత్వగుణంతో కూడిన సగుణమైన ఒక ఆకారాన్ని కల్పించుకొని దానిపైన భక్తి పెంచుకుని సగుణ భక్తితో ఉన్నాడిప్పుడు మన భరతుడు. ఇంగ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతూ ఉన్నాను. శుభం భవతు.